మెజారిటీతో నన్ను గెలిపించి ఆదరించండి. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకి మీ ఓటు వేసి ఆదరించండి. హస్తం గుర్తుకి ఓటు వేయండి. మన ఎంపీ అభ్యర్థి గారిని కూడా ఆదరించండి. అలాగే మన షర్మిలమ్మ గారు, మన రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ. మనమందరము రైతు పక్షపాతి అయిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచించి సరి అయిన గుర్తు మీద ఓటు వేయండి. హస్తానికి మీ మద్దతుని తెలపండి. మీ అందరికీ ధన్యవాదాలు. యువత కోసం ఒక్క నిమిషం, యువత కోసం ఒక్క నిమిషం. ఎర్రగుంటపాలెం బిడ్డ అనిల్, ఒక నిమిషం యువత కోసం. అందరికీ నమస్కారం. నా పేరు చిలక అనిల్ కుమార్. వృత్తిపరంగా నేను డాక్టర్ని. మీకు చిన్న కథ చెప్తాన్నా. నేను పుట్టింది ఇక్కడ గంజవారిపల్లి, నల్లమల అడవు దగ్గర గంజవారిపల్లి పుట్టాను. మా నాన్నగారి ప్రాంతం రాజంపల్లి. ఈరోజు మేడం గారితో ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకో చెప్తాను. నేను ఇక్కడ చదువుకొని వైద్య వృత్తిలో అపోలో మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఉచిత నాలాంటి పేద యువకుడు ఒక డాక్టర్ కావడానికి కారణం ఎవరో తెలుసా? డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆయన గారు ప్రారంభించిన ఫీ రియంబర్స్మెంట్ వల్ల నేను ఉచితంగా చదువుకొని మీ అందరి ముందు మీ బిడ్డ డాక్టర్గా ఈరోజు మీ ముందుకు వచ్చింది. దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకని ఆ కుటుంబానికి నేను రుణం తీర్చుకోవాలనుకున్నాను. కాబట్టి ఈరోజు నా అదృష్టం శాతం మళ్ళీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పనిచేసే అదృష్టం నాకు దొరుకుతుంది. వీటి మధ్యలో చెప్పాలనుకుంది ఏంటంటే అన్న, ఒక 30 ఏళ్ల కుర్రోడు డాక్టర్ చదువుతూ ఎయిమ్స్ కాలేజ్లో పీజీ చేస్తూ వదిలేసి వచ్చాడంటే ఈరోజు గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్న దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత అన్యాయం జరగకపోతే నాలాంటి యువకుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనుకున్నాడు. ఇదంతా దేనికి కారణమన్నా బీజేపీ పార్టీ వల్ల. వాళ్ళు చేసే నిరంకుశ పాలన, మతతత్వ ధోరణి, వాళ్ళు చేసే ఈ కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, ఇవన్నీ పోవాలంటే దేశంలోని అత్యంత ప్రజాస్వామిక పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రావాలి. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. అయితే ఈ బీజేపీ పార్టీ అనుకూల పార్టీల మన ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కానీ వైసీపీ కానీ ఏమన్నారన్నా, దురదృష్టం శాతం 10 ఏళ్ల క్రితం మన అధికారం కోల్పోతే వాళ్ళు ఏదో చేస్తారని వస్తే 5 ఏళ్లుగా మేము ప్రత్యేక హోదా తెస్తాం, పోరాడతామని ఒకళ్ళు, తీసుకొస్తామని ఒకళ్ళు, మెడలు వంచుతామని ఒకళ్ళు, లాస్ట్కి ఏం చేశారన్నా, వాళ్ళు కేంద్రం దగ్గరికి వెళ్ళి నడుములు వంచారు. సో అందుకని మళ్ళా ప్రత్యేక హోదా ఇవ్వాలి. వాళ్ళేమో ఇస్తాము, తెస్తాము, తెప్పిస్తామంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మేము ఇస్తాము అని చెప్పగలిగింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అయిన రాహుల్ గాంధీ గారు ఒక ప్రామిస్ చేశారన్న. ప్రధానమంత్రి అయిన మొదటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తా అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాలాంటి యువకులు ప్రజాస్వామిక పార్టీలో పనిచేయాలంటే ఏంటని చూస్తున్న తరుణంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం, ఆంధ్ర రాష్ట్ర పునరుద్ధరణ కోసం ఎవరొస్తారని వెయిట్ చేస్తుంటే మళ్ళీ సాక్షాత్తు ఆ రాజన్న ముద్దుల బిడ్డ, పులివెందుల పులి బిడ్డ షర్మిలమ్మ వచ్చారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. మళ్ళా ఆ రోజున్న రాజన్న రాజ్యం రానున్న రోజుల్లో షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఉండబోతుంది. సో మనందరం కూడా ప్రత్యేకంగా యువతికి నేను చెప్తున్నాను, మన భవిష్యత్తు మనమే నిర్మించుకోవాలి. ఒకే పందాలో ఓటు వేయకండి. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నుంచే నాందిగా మనం చెప్దాం, ఇక్కడ మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. కాబట్టి అజితమ్మ గారి అభ్యర్థిత్వాన్ని మీరు అందరూ ఆమోదించండి. అజితమ్మ గారిని ఎమ్మెల్యేగా చేసుకుందాం, షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం, మళ్ళీ ప్రత్యేక హోదా తెచ్చుకుందాం, మన ప్రాంతాన్ని మనం బాగు చేసుకుందాం. సో మీరందరూ కూడా షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నాలాంటి యువకులు ఒక్కొక్క సైనికుడిగా పోరాడతాం. ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము నిద్రపోము, మా మేడం గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ రావాలి. కొత్త తరం రావాలంటే మన స్వరం మారాలి. నా స్వరం వచ్చేసి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా నాతో నడవాలి. షర్మిలమ్మ గారి నాయకత్వం మనం ఖచ్చితంగా మద్దతు తెలపాలి. మేడంని ముఖ్యమంత్రి చేసుకోవాలి. నాకు ఇలాంటి అదృష్టం. ఇందాక మేడం గారిని దోరణాల్లో కలిసినప్పుడు బాగున్నారా మేడం అంటే, మేడం నువ్వు నాకు చాలా దగ్గర మనిషివి, నా గుండెకి హత్తుకున్నా, నువ్వు నా కొడుకులాగని చెప్పారు. చాలు మేడం, జీవితాంతం ఒక వైద్యుడిగా ఉండకపోయినా రాజకీయాల్లో ఉన్న రాజకీయ జీవితం మాత్రం షర్మిలమ్మ వెంటే ఉంటా, షర్మిలమ్మ కోసం పనిచేస్తా, షర్మిలమ్మని ముఖ్యమంత్రి చేసుకునే వరకు మేము పోరాడతాం. మీరందరూ కూడా ఇది నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం. మీ అందరూ నా తరపున మేడం గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఈరోజు అజితమ్మ గారిని గెలిపించుకోవాలి.
2 సార్లు పోటీ చేశారు మేడం, మహిళ అయినా కూడా వేరే దగ్గరికి వెళ్ళండి అమ్మా, పోటీ చేయండి అమ్మా, ఇక్కడ ఓడిపోతున్నారన్నా కూడా లేదు లేదు ఎర్రగొండపాలెం నా ప్రాంతం, అక్కడ ప్రజలకి నేను ఏమైనా చేస్తా అని షర్మిలమ్మ గారి దగ్గర పట్టుబట్టారు. అప్పుడు మేడం గారు నాకు కూడా టికెట్ ఇస్తాను, తర్వాత కూడా లేదని మేడం 2 సార్లు ఓడిపోయారు. నీ తల్లి లాంటిది, నీకోసం అక్కడ వెళ్ళి పనిచేయి, నీ భవిష్యత్తు నేను చూసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా అజితమ్మ గారి గెలుపు కోసం రానున్న రోజుల్లో ఎలక్షన్ వచ్చే వరకు నిద్ర లేకుండా పని చేస్తాను, అజితమ్మ గారి కోసం పనిచేస్తాను. కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు మద్దతు పలకండి అని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. నా మొదటి రాజకీయ స్పీచ్ ఎవరి దగ్గర కాదు, షర్మిలమ్మ గారు ఎంకరేజ్మెంట్ చేశాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. బ్లెస్ యూ తండ్రి. గాడ్ బ్లెస్ యూ.